హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సపరేట్ రిజిస్ట్రేషన్ అంటే కాదండి, సేమ్ రిజిస్ట్రేషన్, సింగిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ కౌన్సిలింగ్ కూడా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి మాత్రమే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఏ కేట్ సీట్స్కి మాత్రమే కౌన్సిలింగ్ అవుతుంది, మేనేజ్మెంట్ కోటాకి అవ్వదు. మేనేజ్మెంట్ కోటాకి మనం సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది ఫర్దర్గా మన ఎన్టీఆర్ వచ్చేసి హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో అయితే పెడతారు. పెట్టినప్పుడు మనం సపరేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎంబీబీఎస్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఓన్లీ ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేయగలరండి. తెలంగాణ కానీ అదర్ స్టేట్స్ వాళ్ళు అయితే అప్లై చేయలేరు. అండ్ నెక్స్ట్ చూసుకొచ్చండి, ఆయుష్కి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కన్వీనర్ కోట అండ్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా కంప్లీట్ అయ్యాకే వీటి యొక్క ఆయుష్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్, కట్ ఆఫ్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అవన్నీ మేమైతే క్లియర్ కట్ ప్రొవైడ్ చేసాం. వెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇన్కేస్ క్వైరీస్ ఏమైనా ఉంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మా ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు అక్కడ క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేస్తాం.